డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అంటేనే ప్రజల మనిషి అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా ప్రజల శ్రేయస్సు కోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం వేరే చెప్పుకోవాల్సింది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల మనిషి. ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వం లేనప్పుడు కూడా 2 సీట్లు కోల్పోయినా కూడా 2 చోట్ల ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉండి ఆయన సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి పార్టీ మళ్ళీ గెలిచే వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు. ప్రజల మనిషే పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజల మనిషి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం ఇన్ ఇండియా. డిప్యూటీ సీఎం అంటే ఇదివరకు ఏదో తోక అనేవాళ్ళు. ఇవాళ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే బెస్ట్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరును మెచ్చుకుంటున్నాయి. అలా మనం కూడా చేయాలని చెప్పి మంచి పేరు తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం ఎవరిని ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమీ చెప్పవసరం లేదండి, గుండెల్లో పెట్టుకునే దేవుడు అంతే. పనితీరు ఎలా ఉందంటే ఇప్పుడు రోడ్లు చూస్తే తెలుస్తుంది. ప్రజల బాధలు అంటూ ఈ రోడ్ల మీద పడిపోయాము, దెబ్బలు తగిలినాయి. ఇదివరకంటే బండి చక్రం కూరుకుపోయేది, పడిపోయేవాళ్ళు, దెబ్బలు తగిలాయి, హాస్పిటల్ ప్రతి ఒక్కటి తిట్టుకునేవాడు. ఇప్పుడు అలాంటిది లేదు. ఈయన ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన శాఖలు కొన్ని తీసుకున్నారో ఆ శాఖలకి 100% న్యాయం చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే నిలువెత్తి నిజాయితీ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి. వికాసమైన నాయకుడు, అవినీతి మరకలేని నాయకుడు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారు అన్నట్టు ఆయన తుఫాన్. చాలా బాగుంది. డిప్యూటీ సీఎంగా ఆ పేరుకే పవన్ కళ్యాణ్ గారు రూపొందించినందుకు ఉంది. మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఒక దేవుడు, ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక దేవుడు, అంతకుమించి ఏం చెప్పలేము ఇంకా.